అంటే పోలీసు వాళ్ళు భయం లేకపోతే దొరికేది కాదు అది. అయిపోయి సెంటర్ జైలు కన్నా వేస్తాడు సారు. మాకు యాసరికి వచ్చిపోయిందని మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు సారు. ఇది బాడి ఇంట్లో ఉంటే ఈడి రామాని మమ్మీ ఆ గోడ పోసుకుంటాం సార్. ఈ ఆడికి బిడ్డ ఉన్నది, అది బిడ్డ తాగిపోతాము, కాలు చాపుకొని పడుకుంటాం సారు. మాకు రోజుకొచ్చిపోయింది ఏదో ఒకసారి మీకు మొక్కి చెప్తాం సారు. ఊరి వస్తే మీరు పాసడానికి సారు. మా ఊర్లో నుండి కమ్ముగా మరి అది బతుకుతుంటే సార్ ఇట్లా బతుకు మీకు మొక్కుతాం సార్. చేయించండి సార్. మా వద్దు మాత్రం వద్దు సార్. ఇద్దరు కొడుకులు ఉంటారు సార్. ఇద్దరు కొడుకులకి మనశ్శాంతిలే, మాకి మనశ్శాంతి లేదు సార్. ఈ తండ్రి నుంచి పెళ్ళాం పోయేది కానీ ఇంకో పెళ్ళాం కానీ మాకు అప్పలేక చాలా అయిపోయేస్తారు. అప్పుల చింత చేతమా ఈ అప్పు చింత చేతమా సారు. మీకు మొక్కి చెప్తాము. మాకు ఈ అప్పు మాత్రం వద్దు సారు. అయిపోయిన నోటి కలిపిస్తారు. అయిపోయి బంగారు అక్షరాలతో తీస్తాం సార్. మీకు మొక్కి చెప్తాను. అది బాగొడతాడనే మేము ధనము కావులు కాసినట్లు కాసుకుంటాం సార్. నీకు మొక్కుతాను సారు. అయిపోయిన నోటి అయిపో కలిపి అయిపో బంగారు అయిపు తీసుకొని పోమ్మని సారు. మీకు మొక్కుతాను సార్. ఈ శాతి కాదు సార్. ఈ వయసుకి నేను పూజ చేసి పెట్టాలంటే ఈ ఆట చేసి పెడతారు. వద్దు సారు, శాతి కాదు సార్. మీకు మొక్కాను. ఈ ఆటికి ఊగినాడా ఒక తినమా సార్. పూజ చేసుకోవాలా, తినాలా, ఈయన పోయాడు కాడ పోయి బిడ్డింట్లో ఉండాలి సారు. వద్దు సార్. ఈ సాల్ అయిపోయింది మా మీ మాటలు వినిపించుకోలేము సారు. మొక్కుతాను సార్. నీకు ఒకటి అదే రోజు చేస్తారు. ఆయప్పటి నుంచి మాకు ఈ ముక్తి కల్పించారు. నీకు మొక్కేది సారు. శాంతి కాస్తారు. మర్యాద పోతుందిరా, మర్యాద పోతుందిరా. నీకు వాడు మర్యాదకి లొంగుడు, ఇంకో దానికి లొంగుడు సారు. అప్పుడు ఎక్కువైపోయింది ఇద్దరు కొడుకులకి. ఆ ఇద్దరు కొడుకులకి చూద్దామా ఈ అప్పు చూద్దామా సార్. మేము ప్రాణం ఒత్తి పెట్టేది కానీ ఒత్తి పెట్టినా మా అప్పు తీరదు సారు. ఇద్దరు కొడుకులకి ఇట్లా అయిపోయిందే. వీడు చేసిందే సార్. ఫస్ట్ ఇందే మాకు రామాయణము. ఊర్లో నుంచి ఈయన మర్యాద వద్దు సార్. ఆటకు మూసుకొని వద్దు సార్. ఇంకా శాంతి కాదు సారు. మీకు చేతులు ఎత్తి మొక్కుతాను. ఈ అప్పనోటి మాకు విడుదల చేయండి సారు. మామ చచ్చిపోయినా అయిపోద్దు సారు. చాలా అయిపోయింది సార్. ఆ పిల్లలతో ఏగలేక మొక్కుతాను సారు. నాకు ఎప్పుడు బుద్ధి పుట్టి అప్పుడు బీపీ షుగరు ఎప్పుడు పడిపోయింది లేదు సార్. నన్ను మరి వీళ్ళకి ఉన్న కన్నా పూజ చేసి పెట్టాలి కదా సార్. 12 ఏళ్ళ నుంచి ఇదే గోడే ఉండదు సారు. ఆ పెండ్లం పోయినట్లల్లా మాకు ఈ శ్రమ, ఆ పెండ్లం పోయినట్లల్లా మాకు ఈ శ్రమ. ఆయమ్మను ఒకటి కలిపి సారు. అయిపో బంగారు తీసుకొని అయిపోయి తీసుకొని పోను సారు. ఆ పిల్లలు ఆ పెండ్లమే ఆడన్నా బతుకుని సారు. నువ్వే చేసింది లజ్జిదానా, నువ్వే చేసింది తొడుగుదానా సార్. మాటలు కాదు సారు. ఓ తల్లి పడుగుడు సారు. ఏం సార్ నానాపల్లి సార్. ఆయన పేరు అంపమ్మ వాళ్ళ ఊర్లోన. మా పేరు బలాలు పడేదానికి సావిత్రి పెట్టుకున్నాం సారు. మేము దుడ్ని అలాంటి ఆటని తెచ్చిస్తాం సారు. అదే చూడు సార్. మరి మీకు మొక్కి చెప్తాను చూడు సారు. ధైర్యంగా ఆదోని మేదర వీధిలో ఉన్నటువంటి పేదలు ఏం పేరమ్మా? ఇష్టం సారు. కిష్టమ్మ హనుమంతు. ఆదోని మేదరగిరిలోని కృష్ణమ్మ హనుమంతు వీళ్ళిద్దరూ కూడా చూసారా. ఈ పేద వాళ్ళు ఈ చిన్న గుడిసె వేసుకొని బతుకుతా ఉన్నారు. కాయ కష్టం చేసుకొని బతుకుతా ఉన్నారు. కొడుకు గత 10-12 ఏళ్ళుగా తాగుబోతుగా ఉంటూ తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, భార్య కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉండడం, చిన్న బిడ్డలు ఉండడం, ఆ తాగుడుకు విపరీతమైన బానిసై ఎటువంటి పని చేయకపోవడం, తల్లిదండ్రులకు వేదనగా మారడం, ఇవన్నీ కూడా చరిత్ర. చూస్తే మొన్ననే ఇంట్లో ఉన్నటువంటి కాస్త నగలు పోయినాయని గొడవ అయింది. ఇంట్లో మాయమైపోయినాయి. పెద్దమ్మ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు చేస్తే సిఐ గారు చాలా వెంటనే స్పందించినారు. స్పందించి నా పక్కన ఉన్నటువంటి అగస్టిన్ గారిని కానిస్టేబుల్ గారిని, అలాగే పెద్దయ్య గారు కానిస్టేబుల్ గారిని, వీళ్ళిద్దరినీ కూడా వెంటనే పంపించి వెతికించినారు. దొరకలేదు. రకరకాలుగా వాళ్ళ పోలీస్ పద్ధతుల్లో విచారణ చేస్తే చివరకు
కొన్ని గంటల్లోనే ఆ నగలు దొరకడం, ఆ దొరికినాయని చెప్పడం, వాళ్ళు ఆ విధంగా ఆ పెద్ద ఆమెకి మళ్ళీ నగలమ్మ భద్రంగా ఉన్నాయి భయపడద్దు అంటే ఆమె దగ్గర చేర్చడం, ఇవన్నీ కూడా ఇంట్లోనే జరిగినటువంటి ఒక నాటకీయ పరిణామాలు ఇవన్నీ కూడా. సో చాలా ఇబ్బంది అయ్యేది నిజంగానే. ఆ నగలు పోయి ఉన్నా లేకపోతే నగలు ఏదైనా అయింటే పాపం పెద్దవాళ్ళ పరిస్థితి ఆలోచన చేయండి. అనవసరంగా ఆరోపణలు ఎదుర్కొని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వీళ్ళందరూ ఇది తెలుసుకొని చాలా నాకు బాధ వేసింది. నేను ఎన్నిటికంటే చెప్పేది ఏమిటంటే అంటే, ఒకటి, ఆదోనిలో ప్రతి పేదవాడి కష్టంలో నేనుంటానని చెప్పడం ఒకటి. రెండవది, ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదో డబ్బులున్న వాళ్ళకి ఏదైనా అయితే వెంటనే పోలీసులు పరిగెట్టుకొని అది చేస్తారు ఇది చేస్తారని అపవాదం ఉంటుంది. పోలీసులు కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే రెస్పాండ్ అవుతారు, పేదవాళ్ళకి రెస్పాండ్ కారు అనే అపవాదులు నోటికి వచ్చిందే మాట్లాడతారు. ఒకసారి ఆలోచన చేయండి, ఇంత పేదవాడిని ఒక చిన్న ఫోన్ కాల్తో 100 నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు స్పందించడం ఏంటి, గంటల్లోనే ఈ కేసును ఛేదించి ఆ బంగారును మహిళ చేతికి ఇవ్వడం ఏమిటి, ఇవన్నీ కూడా పోలీసు పనితీరుకు నిదర్శనాలు. పోలీసు చేస్తున్నటువంటి కృషికి, పేదవాడికి అండగా నిలబడుతున్న పోలీస్కి నిజంగా మనము విశేషంగా మనము వాళ్ళని ప్రశంసించాల్సిన సందర్భం ఇది. అందువల్లే నాకు మనసు ఆపుకోలేక ఈరోజు ఏం జరిగిందో అని ఈ పెద్దవాళ్ళని కలుసుకోవడానికి వచ్చాను. అదేవిధంగా ఈ కేసు విషయాలు తెలిసిన తర్వాత కానిస్టేబుల్ అగస్టిన్ని కానీ పెద్దయ్యనే కానీ వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి 1 టౌన్ సిఐ చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలన్న ఉద్దేశంతో నేను వీళ్ళకి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళకి ధైర్యం చెబుతా ఉన్నారు. అలాగే ఒకటే స్పష్టంగా నేను ఆదోని ప్రజలకందరి, ఆదోనిలో ఉన్న పోలీస్ కానీ, కర్నూలు జిల్లాలో ఉన్న పోలీస్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైనది. ఎటువంటి కేసునైనా సరే నిమిషాల్లో ఛేదించగలిగిన సత్తా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరు కూడా నిందించాల్సిన పని లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరుని ఎవరిని కూడా అనుమానించాల్సిన పని లేదు. ఎటువంటి కేసునైనా సులాయసంగా ఛేదించి క్షణాల్లో ప్రజలకు న్యాయం చేయగలిగిన సత్తా పోలీసుకు సొంతం. ఆదోనిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పోలీసు కానిస్టేబుల్ అందరినీ, వీళ్ళకి లీడ్ చేస్తున్న సిఐ గారులందరినీ కూడా, అలాగే జిల్లా వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా నడుపుతున్నటువంటి ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదల వైపు నుంచి వాళ్ళకు, ఆదోని ప్రజల వైపు నుంచి ప్రశంసలు అందజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా సిఐ గారిని మనము సన్మానించుకున్నాం. థ్యాంక్ యూ సార్. అగస్టిన్ గారికి ప్రత్యేకంగా ప్రశంసలు అందజేస్తా ఉన్నాం. అలాగే పెద్దయ్య గారు లేరు ఇక్కడ, ఆయనకు కూడా శాల్వాను మీ ద్వారా పంపిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.